పార్కింగ్ పెట్టుకోవాలని డబ్బులు ఫీజు చేయాలి నేను, ప్రజల సొమ్ముది. పార్కింగ్కి దాంట్లో కొత్తగా వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. 350 ఉన్నది ఈ సంవత్సరం, గత సంవత్సరం నుంచి ఫస్ట్లో 350 రూపాయలు ఉండేది రోజంతా పెట్టుకుంది, వాళ్ళు 700. డబుల్ ది రేట్ పెంచి ప్రభుత్వం పర్మిషన్ అవసరం. ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే పరిశ్రమ నీది, పరిశ్రమ ప్రభుత్వాన్ని బాస్. బట్ ప్రభుత్వాలు అంత కన్సర్న్ గా ఉన్నాయంటే సినిమా ఇండస్ట్రీ తెలియదు ఎందుకో మరి, నాకు ఆ సూత్రం ఏంటో తెలియలేదు, ఆ వ్యత్యాసం ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటారు వీళ్ళు, వెళ్తే మీరేం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. అవును, మీరు ప్రభుత్వం పరిశ్రమ తాలూకు ఏం చేశారు మీరు? ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్కి బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది? మీరు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకి పరిశ్రమ తోడయ్యి, నైట్ లైఫ్ స్టార్ట్ అయ్యి, క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అయ్యి, అలా ఒక చిత్ర పరిశ్రమ. హైదరాబాద్లో ఐఫా అవార్డ్స్, హైదరాబాద్లో ఆ అవార్డ్స్, హైదరాబాద్లో ఈ అవార్డ్స్. ఏది బ్రాండ్ అయింది ఇప్పుడు? వెరీ వార్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా? ఒకటి కాదు కదా, ఎలా? సినిమా హ్యాస్ మోర్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే అది గ్లామర్ ఫీల్డ్ బాస్. విశ్వసుందరి బ్రహ్మాండంగా నడిపించాడు మొన్న రేవంత్ రెడ్డి గారు. అవును, ఎంత ఓడిబడికి తెలిసింది. మరి మీరు బాబు గారికి చెప్పకూడదా? మీరు అంత దగ్గర మనిషి ఆయన. సార్ నేను అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలియదా? పైగా సినిమా కల్లుడు ఆయన, రామారావు గారు అల్లుడు కదా ఆయన, ఆయనకి మనం చెప్పేది సినిమా పరిశ్రమ అల్లుడు. సాక్షాత్తు మన మన బావగారు బాలయ్య బాబుకి, బాలయ్య బాబు గారి ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అవును, దాని అన్నిటికీ పైగా సినిమాకి మనవడు లోకేష్ బాబు, మనవడు. అక్కడేమో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కళ్యాణ్ బాబు, పవర్ స్టార్. నేను అనేది ఎందుకంటే అండి, ఇది ఉండటం వల్ల సిటీ డెవలప్ అవుద్ది. అక్కడ నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఫిలిం నగర్లో 2000 రూపాయల సైట్, గజం. ఒకటే చిన్న రోడ్డు ఉండేది, 20 ఫీట్ రోడ్డు. మోహన్ బాబు గారి ఇంటికాడి నుంచి కింద ఏసీఎస్ దాకా 20 ఫీట్ రోడ్డు, 2000 రూపాయలు ఉంది ఆ రోజు. ఎప్పుడైతే పరిశ్రమ తరలి వచ్చిందో హైదరాబాద్కి, అసలు ఎంత స్పీడ్గా గ్రో అయినాయి అనుకుంటున్నారు ఈ ప్రాంతాలు. మనం కళ్ళెదురు చూసాం. క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే బాబు గారు ఈ ఐటీని అందిపుచ్చుకున్నారో, చిత్ర పరిశ్రమ కూడా అదే టైంకి రావటం, అగ్నికి ఆజ్యం పోసినట్టే ఎక్స్ప్లోజన్. అది నేను అంటున్నాను, చిన్న చూపు చూడొద్దు. నేను కలిసినప్పుడు కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళకి, అంటే ఇలా చెప్పలేదు. అదే లేదు, పరిశ్రమ అండి అవసరం అండి ప్రాంతానికి. ఇప్పుడు వరిస ఎందుకు వెనకబడింది? పరిశ్రమ లేదు. సినిమా పరిశ్రమ ఎక్కడ ఉందో అక్కడ అది ఫ్లరిష్ అవుద్ది. ఎందుకు? గ్లామర్ మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు ట్రిపుల్ సినిమాకి ఎంతమంది పనిచేశారు జూనియర్స్, అసలు బాహుబలికి ఎంతమంది పనిచేశారు? అవును, ఇలా ఒక పెద్ద సినిమా, ఒక 25 కోట్ల సినిమా అనుకుంటే ఎన్ని వేల మందికి జాబ్ దొరికింటారు. అదే డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీలా కనిపిస్తుంది, కానీ ఇది ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్, అసంఘటిత రంగం అంటారు. అసంఘటిత రంగం. అసలు మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమకు అల్లుడు చంద్రబాబు గారు, సినిమా పరిశ్రమకు బావగారు బాలకృష్ణ గారు, మనవడు లోకేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అంత కాంబినేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఈ గ్యాప్? దాని మీద ఒక కొంత అండి వీళ్ళు మరి వెనక్కి ముందుకు లాగే మనుషులు కూడా ఉండొచ్చు. కొంత పరిశ్రమలో కూడా కొంత భయపడుతుంది, మామో మనం పోతే మనం దేనికి పోతున్నాం, ఆ భయం క్రియేట్ చేశారు. మొదటి నుంచి అది క్రియేట్ అయి ఉంది. వీళ్ళు అక్కడ పోతే వైజాగ్లో స్థలాలు అడుగుతారు, ఇక్కడ అమరావతి వస్తే కియాకి ఏమన్నా మన చుట్టమా, లేదంటే తీసేసామన్నా మన చుట్టమా? కాదు కదా, వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్. సినిమా కూడా అలాంటిది, అది మీది, మీ పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్ ఏపీ సినిమా ఇండస్ట్రీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటికే కాదండి, ఒక పెయింట్స్ కంపెనీ వచ్చింది మొన్న, నిన్న కాక మొన్న. రోజు వస్తున్నాయి లేండి కంపెనీలు. ఆ విషయంలో బ్రాండ్ బాబు గారు, ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు, ఉండరు కూడా. వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నాం కదా, ఇస్తేనే కదా పరిశ్రమ వచ్చేది.
అంటే మీరు అనేది స్టూడియోలకి వాటి ఇవ్వాలి కదా. ఎస్. ప్రజలు ఇచ్చిందే కదా. కానీ ఇప్పుడు ఎవరు వెళ్తారు అమరావతి మీద? వాళ్ళు అలాంటి అభాండాలు వేసి మాట్లాడుతున్నారు. వేశ్యలు అక్కడ అని దాన్ని. వేస్తారండి. ఏమవుతాయి ఏమవుతాయి? అమరావతి అనేది ఆకాశం, మాట్లాడేవాళ్ళు ఉమ్మి లాంటి వాళ్ళు. మొహం మీద పడుతుంది. దట్స్ ఆల్. వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అసలు. ఆ దృష్టిలో ఫస్ట్ థింగ్. అంత మాట అన్న తర్వాత ఇవ్వకుండా, అందుకే కదా గవర్నమెంట్ కూడా అంత సీరియస్ గా తీసుకుంది. వాళ్ళు ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారు. మీరు ఎందుకు డిఫెన్స్ ఆడుతున్నారు? మీరు చాలా చాలా సింపుల్ గా చెప్పారు దాని మీద చిన్న విషయం. అనిపిస్తుంది. అది చిన్న విషయం సార్. నా దృష్టిలో చిన్న విషయం. ఇప్పుడు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే దిల్ రాజు గారిని ఎఫ్డీసీ చైర్మన్ చేశారు. వెంటనే అవార్డులు కూడా ప్రకటించారు. అయిపోయింది ఆ కార్యక్రమం కూడా. ఇప్పుడు అక్కడ ఇంకా ఎఫ్డీసీ చైర్మన్ పోస్టే ఫుల్ అవ్వలేదు. అవార్డ్స్కి సంబంధించి ఏ రకమైన మూమెంట్ కూడా రాలేదు. ఏదో మన దిల్ రాజు గారు కలిసారన్నది ఒక మాట తప్పితే, మీరు ఎఫ్డీసీ చైర్మన్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నది. నాకు తెలియదండి ఆ విషయం. నాకు ఇవన్నీ కాదు. నాకు కావాల్సింది అక్కడ కూడా పరిశ్రమ ఉండాలా, అక్కడ టాలెంట్ ఉంది, అక్కడ పిల్లలకి లోకల్ వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. మాకేం ప్రాబ్లం లేదు. మేము ఎక్కడ ఉన్నాం, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, తెలంగాణ గవర్నమెంట్ బాగా చూసుకుంది, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ గడ్డకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, అందులో అనుమానం లేదు. అదే కానీ నేను పుట్టిన నా ప్రాంతంలో మాత్రం రాబోయే తరాలకు అన్యాయం జరుగుతుంది. అది నేను ఒప్పుకోలేను. అది మాట్లాడటం ఫైట్ చేయటం కాదు, వెళ్ళి సంప్రదించడం, ఖచ్చితంగా షేర్ ఈ చేసుకోవడం. మధ్యనే నేను అపాయింట్మెంట్ కూడా అడిగాను. బహుశా ఈ ఆదివారం అయిపోయింది, నెక్స్ట్ ఆదివారం ఎప్పుడో పిలుస్తారు అనుకుంటున్నా. నేను అడిగేది ఇదే. ఎవరిని కలవబోతున్నారు సార్? చంద్రబాబు గారినా, లోకేష్ గారినా, ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారినా? ఇద్దరిని అడిగాను. లోకేష్ బాబుని, చంద్రబాబుని అడిగాను. అంటే నేను నా కోసం అడగట్లేదు సార్. నేను అమ్మ తోడు, నేను నిత్యం నిద్రలో కూడా కలవరించే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ప్రాంతంలో పిల్లలకి టాలెంట్ ఉంది, దాన్ని తీయాల్సి